శనివారం పారాయణ శ్రీ గురు చరిత్ర అధ్యాయం 29. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మమహత్యాన్ని ఏమి వివరించారో సెలవియ్యండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు. ఆ ముని జడలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూది పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుషముగానున్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటుండేవాడు. వాడు ఈ మునిని చూచి ఆయనను మృంగదలచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడిగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికి ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీది భస్మం అతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో గాని సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోరపాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానము ఉదయించింది. అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపై పడి, గురుత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడవు. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి. నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నీవెవడవు? నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యవనరాజును. అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మత్తుడనై పరస్త్రీలనెందరినో చేజెక్కించుకొని మరెందరినో బలత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైన చూసేవాణ్ణి గాదు, వారి గతేమి అని పట్టించుకునేవాణ్ణి గాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా నేను లెక్క చేయక తప్ప త్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరాలు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తరువాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవి కోడి, గ్రుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడును అయ్యాను. ఇప్పుడు మీరు నా కంట పడగానే మిమ్ము మృంగాలన్న గర్భాత్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమో కించెత్తుండడం వలన మీరు నాకు లభించారు. స్మృశించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కాని నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలుపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే. దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? అందుకొక నిదర్శనం చెబుతాను. పూర్వము కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రవిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు. క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడతడు తప్ప త్రాగి ఆ శూద్రశ్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతన్ని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు. అతడు కొనవూపిరితో పడి ఉండగా చూసి శవమనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తింటానికని వచ్చి అతనిని నకశిక పర్యంతము వాసన చూసింది. అప్పుడు
దాని ఒంటి మీదున్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చారో గాని శివదూతలొచ్చి వాళ్ళను తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి వారిని కారణమడిగాడు. అప్పుడా శివకింకరులు ఆ శవంపైనున్న విభూది చూసి, విభూది పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూది ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడా రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వపుణ్య లేశం వలన మీ దర్శనము, ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్నుద్ధరించు. అంతటి మహాత్యం గల భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు. వామదేవుడిలా చెప్పాడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ నారదాది ఋషులు, బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూర కాంతి గల దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక, సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించియున్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయమేదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం. భస్మం కోసమని సంకల్పించి గోమయం అంటే ఆవు పేడ సేకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరిత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బ్రొటన వ్రేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సున ధరించాలి. తర్వాత త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. ఆ రేఖలలో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వ్రేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటన వ్రేలుతో కుడివైపు నుండి ఎడమ ప్రక్కకు మధ్యరేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము, గార్వపత్యాగ్ని, భూతత్వం రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతస్సదనము, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఉకారము వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వం, యజుర్వేదం, మాధ్యాందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నం. మూడవ రేఖకు మకారము, ఆహ్వానీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి. తృతీయ సవనము, శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక 4 ఆశ్రమాలకు చెందినవారు భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే గాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వలన నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము. జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు. ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పాడు. శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః.
సర్వం శ్రీపాద శ్రీవల్లభ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శనివారం పారాయణం సమాప్తము.